అయితే బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది అండి. బేసిక్గా ఏ సీజన్లో కూడా ఇన్ని ట్విస్ట్లు అయితే లేవన్నమాట. సో కొత్తగా మనకి ఏంట్రా అంటే ఆ లాస్ట్ టైం సీజన్స్ వాళ్ళు ఉంటారు కదా, సమ్ పర్సన్స్ని తీసుకొని వచ్చేసి ఇప్పుడున్న వాళ్ళతో గేమ్ ఆడిపిస్తున్నారు. అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఆ గేమ్స్ అన్ని. కాకపోతే నిన్న ఆడిన వాళ్ళైతే చాలా ఫెయిర్గా అనిపిస్తున్నారు. మొన్న మాత్రం నాకు అంత ఫెయిర్ అనిపించలేదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం నచ్చలేదు. లైక్ ప్రియాంక గారు ఉన్నారు, ప్రియాంక గారు తీసుకెళ్ళి కళ్యాణ్ గారితో పెట్టుకున్నారు గేమ్. అది ఫెయిర్ అనిపించలేదు. వై? బికాస్ ఆల్రెడీ కళ్యాణ్ గెలుస్తాడు కదా, మనకు తెలుసు. ఎందుకు అంటే తను స్ట్రాంగ్ కాబట్టి. తిని ఎవరితో పెట్టుకోవాలి? ప్రియాంక లైక్ మన తనుజ గారితోనో, రీతునో, సంజయ్ గారితో పెట్టుకుంటే చాలా బాగుండేది. సో ఇట్లాగా. అండ్ నెక్స్ట్ బర్నీ గారు, లైక్ మన గౌతమ్ గారు. గౌతమ్ టఫ్ ఫైటర్ అబ్బా. తను డిమోన్ పవన్తోనో లేకపోతే మన కళ్యాణ్ గారితో, ఇమ్మాన్ గారితో పెట్టుకుంటే బాగుండేది. పోయి బర్నీ గారితో పెట్టుకున్నారు. సో అది కూడా అంత వర్త్ అనిపించలేదు, ఫెయిర్ అనిపించలేదు. నో అంటే నేను అలా చెప్పట్లేదు. ఈయన పర్సన్లో లైక్ గౌతమ్తో ఆడే పర్సన్ ఎవరుండాలి ఆపోజిట్లో అంటే వీలుంటే బాగుండేది అనిపించింది. అది బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుని అది కూడా నచ్చేది. బట్ నిన్న మాత్రం సూపర్ అండి. ప్రేరణ గారిని సెలెక్ట్ చేసుకున్నారు తనుజ గారు. సూపర్ నిజంగా. ఇద్దరు టఫ్ ఫైటర్ అనమాట. ఇద్దరు బాగా ఆడారు. పాపం తనుజ గారికి లక్ కుదరలేదు. సో అందువల్ల బాల్ అనేది ఎంత వేసినా మళ్ళీ బ్యాక్ వచ్చేసింది.